హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మావులమ్మ అమ్మవారి జాతర అయితే చూడబోతున్నాము. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాతర వచ్చేసి మన భీమవరం ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అయితే జరిగింది. ఎమ్మెల్యే గారు టెంపుల్కి వచ్చిన తర్వాత అమ్మవారు పూజ అయితే స్టార్ట్ చేశారు. హాఫ్ అన్ అవర్ వరకు పూజ అయితే జరిగింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ 1కి అయితే ఊరేగింపు స్టార్ట్ అయింది. అమ్మవారి చరిత్ర అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం మావులమ్మ అమ్మవారి ఆలయం వచ్చేసి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉంది. ఈ టెంపుల్కి పెద్ద గోపురం అయితే ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో అయితే అమ్మవారికి జాతర అయితే జరుగుతుంది. వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు జాతర చూడడానికి. చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ భీమవరం చిన్న విలేజ్లో ఉండేది. భీమవరంలోని మావులమ్మ అమ్మవారి టెంపుల్తో పాటు సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. మన పంచారామ క్షేత్రాల్లో సోమరామం ఒకటి. మా అమ్మవారి చరిత్ర చూసుకుంటే 1880లో అయితే స్టార్ట్ అయింది. అమ్మవారి విగ్రహం వచ్చేసి ఒక పవిత్రమైన వేప మరియు జవి చెట్టు కింద అయితే వెలిసారు. అలా మెల్లగా ఒక పుణ్యక్షేత్రంగా అయితే మారింది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి తర్వాత మావులమ్మ అమ్మవారి చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తారు. మావులమ్మ అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం. మావులమ్మ అమ్మవారు మామిడి చెట్లు ఎక్కువ ఉన్న ఏరియాలో అయితే వెలిసారు. అందుకే ఫస్ట్ మామిళ్ళు అమ్మగా అయితే పిలిచేవారు. తర్వాత మావులమ్మ అమ్మవారికి అయితే పిలవడం అయితే స్టార్ట్ చేశారు. 1980 సంవత్సరం వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మావెళ్ళ మాచిరాజు గ్రంథి అప్పన్న వీళ్ళకి అమ్మవారి కల్లో కనిపించి టెంపుల్ కట్టించమని అయితే అడిగారు. అమ్మవారికి ఎండ తగలకుండా ఒక పాక లాంటిది ఒకటి వేసి పూజలు అయితే స్టార్ట్ చేశారు. తర్వాత మాచిరాజు అప్పన్న వీళ్ళిద్దరూ సండే మార్కెట్లో టెంపుల్ అయితే కట్టారు. 1910లో కాళ్ళ విలేజ్కి చెందిన నాగభూషణాచార్యులు అనే ఒక అతను అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇచ్చారు. అప్పుడు అమ్మవారు చాలా పవర్ఫుల్గా అయితే కనిపించారు. తర్వాత గ్రంథి అప్పారావు అనే అతను కొంచెం ఇంకా మంచిగా అయితే క్రియేట్ చేశారు. అంటే కొంచెం నవ్వుతూ ఉన్నట్టయితే క్రియేట్ చేశారు ఆ విగ్రహాన్ని. అప్పటి నుంచి అల్లూరి భీమరాజు పుట్టింటి సైడ్ నుంచి గ్రంథి అప్పన్న అత్తింటి సైడ్ నుంచి జాతర అయితే చూసుకునేవారు. అలా అమ్మవారికి డైలీ పూజలు జరుగుతూ ఇంతటి పేరైతే వచ్చింది. ఎవ్రీ ఇయర్ జనవరిలో అమ్మవారి వార్షికోత్సవాలు అయితే జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో జాతర అయితే జరుగుద్ది. ప్రతి పౌర్ణమికి అమ్మవారి టెంపుల్లో చండీ హోమం అయితే జరుగుతుంది. అలానే ఎవ్రీ ఇయర్ మావులమ్మ అమ్మవారి మాల కూడా వేసుకుంటారు. అలానే దసరాకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిగా అయితే మనకు దర్శనమిస్తారు. అలా మెల్లగా ఒక పుణ్యక్షేత్రంగా అయితే మారింది.
ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.